మొటిమలు అనగా ఏంటంటే పింపుల్స్ అంటే మనకు యాక్నీ అంటాము. సో ఈ యాక్నీ పలు రకాలుగా ఉంటుంది. సో వయసు రీత్యా అంటే టీనేజ్ మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి కాస్త హార్మోన్స్ పీక్‌లో ఉన్నప్పుడు అందరికి వస్తుంది. మగవారికి మరియు కాలేజ్ గర్ల్స్ ఎవరికైనా సరే టీనేజ్ యాక్నీ అంటాము. సో ఈ టీనేజ్ యాక్నీ ఏంటంటే కొద్దిగా మనకి ప్యూబర్టీ వచ్చినప్పుడు అంటే మెచ్యూర్ అయిన స్టేజెస్‌లో యాక్నీ వస్తాయి. బట్ మనము ఏదైనా ఆ యాక్నీని టచ్ చేయడం గానీ, ఏదన్నా ఇంట్లో ఉన్న చికిత్సలు చేయడం వల్ల ఏమవుతుందంటే మచ్చలుగా మారడము, లేదంటే స్కార్స్ గుంతలుగా అవ్వడము ఇలా అవుతుంది. సో ఇది టీనేజ్ యాక్నీ. మనకు వీలైనంత వరకు 13-18 ఇయర్స్ లోపు ఈ టీనేజ్ యాక్నీ వస్తుంది. ఇంకా మనకు డాండ్రఫ్ ఏదైనా ఎక్కువ ఉన్నదనుకోండి, డాండ్రఫ్ వల్ల కూడా యాక్నీ వస్తుంది. సో హెయిర్ ఆయిల్స్ యూజ్ చేస్తాము. కొన్ని కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తాం రెగ్యులర్‌గా. దీనివల్ల కూడా యాక్నీ వస్తుంది. సో కొందరికి మనకు రీప్రొడక్టివ్ ఏజ్ లైఫ్ అంటే ఫీమేల్స్‌లో ఎక్కువగా పీసీఓడీ గానీ, ఏదన్నా అండర్‌లయింగ్ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా సరే, మనకు ఏదన్నా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నా సరే, హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల కూడా యాక్నీ వస్తుంది. సో మనకు యాక్నీ అనేవి మల్టిపుల్ కాజెస్‌తో వస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే జంక్ ఫుడ్స్, హై షుగర్స్, ఎక్సెసివ్ టీ కెఫెన్స్, ఇంకా మనకు ఎక్కువగా చాక్లెట్ ఫుడ్స్, కొందరేంటంటే మనకు ఆరోగ్యం బాగలేదని డైలీ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. దాని వలన కూడా యాక్నీ వస్తుంది. సో ఈ యాక్నీని ఎలిమినేట్ చేయడానికి మనకు పలు రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు టాపికల్ క్రీమ్స్ లేదా టాపికల్ ఆయింట్మెంట్స్ వాడుకోవడము. సో టాపికల్ క్రీమ్స్, ఆయింట్మెంట్స్‌కి అది రెస్పాండ్ అవ్వలేదు అంటే మనకు యాంటీబయాటిక్స్ వాడుకోవడము. అండ్ ఈ యాంటీబయాటిక్స్‌కి కూడా రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళింది, యాక్నీ చాలా సివియర్‌గా ఉంది అన్నప్పుడు మాత్రమే మనకు అడ్వాన్స్డ్ మెడికేషన్స్ ఉంటాయి. అంటే రెటినాయిడ్స్ అంటాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో వాడుకోవాలి. దీనికి తోడుగా మన యాక్నీ నుంచి రికవరీ ఫాస్ట్‌గా ఉండాలి అంటే మాత్రము కెమికల్ పీల్స్ అనేవి ఉంటాయి. సో ఈ కెమికల్ పీల్స్ ఏంటంటే మనకు వీక్లీ 1 సెషన్ అనేది ఉంటుంది. సో దీంతో మనకి ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కానీ, ఎక్సెసివ్ ఆయిలీనెస్ కానీ ఇవన్నీ కూడా వాష్ ఔట్ అయిపోతాయి. సో దీని ద్వారా మీ యాక్నీని కూడా మనం తగ్గించొచ్చు.